హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బ్యాచిలర్స్ కోసం చాలా సింపుల్గా ఎక్కువ టేస్ట్తో తక్కువ శ్రమతో చికెన్ ఫ్రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము. బ్యాచిలర్స్కి ఎక్కువ చికెన్ రాని వాళ్ళైనా వంట రాని వాళ్ళైనా చాలా సింపుల్గా చేయొచ్చు. సో దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పుని యాడ్ చేసి ఉప్పు వాటర్లో నేను ఫ్రెష్గా వాష్ చేసి తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక మనం వీటిని ఫ్రెష్గా తీసుకున్నాక దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ని యాడ్ చేసి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసి మనం దీన్ని అంతా ఒకసారి చికెన్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక దీంట్లో కొంచెం నిమ్మ చెక్క జ్యూస్ని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కలుపుకున్న చికెన్ని మనం దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. 10 మినిట్స్ మాట నానబెడితే చాలు. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను అయితే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఫ్రైకి మనకి చాలా బాగా రావాలంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రైకి మనకి బిర్యానీ ఆకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఆనియన్స్ అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కలుపుకొని దీన్ని 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మూత పెట్టి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోపు దీనికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రైకి. సో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక మరాఠీ మొగ్గని, 4 లవంగాలని, ఒక బ్లాక్ స్టార్ని యాడ్ చేస్తున్నాను. ఒక దాల్చిన చెక్కని కూడా యాడ్ చేసుకొని దీంట్లో 3 ఇలాచీని వాడుతున్నాను. సో కొంచెం చాపత్రి, 2 ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. మనకి కారం క్వాంటిటీ మీకు ఎక్కువ కావాలంటే 3 వరకు తీసుకోవచ్చు. 4-5 వెల్లుల్లిని యాడ్ చేసి దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. సో ఇలా గ్రైండ్ అయ్యాక దీంట్లో కొంచెం ఎండు కొబ్బరిని, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్లా ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం ఉడికిస్తున్న చికెన్ అనేది మనకి కంప్లీట్గా చూడండి ఇలా ఉడుకుతుంది. 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఇలా ప్రిపేర్ చేసుకునే లోపు చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన చికెన్లోకి మనం ప్రిపేర్ చేసిన మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. మసాలా అనేది కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మనం దీన్ని ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా మసాలా అనేది యాడ్ చేశాక గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టి ఫ్రై చేయొద్దు. మసాలా అనేది మాడిపోయి మనకి చికెన్ ఫ్రై టేస్ట్ అనేది పోతుంది. సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో వేసి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో లాస్ట్కి కొంచెం కొత్తిమీరని కూడా ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని 1-2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మనకి చికెన్ ఉడికిందా లేదా అనేది ఒక పీస్ కట్ చేసి చూసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా సర్వ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా మనం ఎక్కువ టేస్ట్తో తక్కువ శ్రమతో చాలా ఈజీగా చికెన్ ఫ్రైని బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా సరే కొత్తగా చేసే వాళ్ళకైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి ఒక నిమ్మ చెక్క, ఒక ఆనియన్ని సర్వ్ చేసుకొని రైస్లోకైనా దేంట్లోకైనా డిన్నర్కైనా తింటే సూపర్గా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసినట్లయితే నాతో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.